హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. నవరాత్రులు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటూ ఉన్నాను. మేము కూడా నవరాత్రులు సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ 9 డేస్ కూడా సెలబ్రేట్ చేస్తాము. కాకపోతే అనంతపూర్ నుంచి ఇప్పుడే వచ్చాము కాబట్టి మేము సరస్వతి పూజ డే నుంచి స్టార్ట్ చేశాము. ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి అంటే ప్రసాదం. సో ప్రసాదం చేస్తున్నాను. అమ్మవారికి అంటే సరస్వతి దేవి అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ప్రసాదాల్లో భాగంగా ఈరోజు బెల్లమన్నం చేస్తున్నాను. ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఆల్రెడీ. బెల్లమన్నం ప్రాసెస్ అంతా మా ఛానల్లో ఉంది, షార్ట్ వీడియోలో చూసేయండి. సరస్వతి దేవి అమ్మవారు నుంచి స్టార్ట్ చేస్తే మనకు 5 డేస్ ఉంటుందన్నమాట. ఇంకా నవరాత్రి అంతా ఎండ్ అవ్వడానికి ఈ రోజు నుంచి ఇంకా బొమ్మలు పెట్టుకొని కలశం పెట్టుకొని ఇంట్లో ప్రతిరోజు ప్రసాదాలు చేసుకొని ఇంకా ఇదంతా ఉంటుందన్నమాట ప్రాసెస్. అది ఎలా ఏంటి యాక్చువల్లీ బొమ్మలు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే రామ్ పరివారు, తర్వాత అమ్మవారు 9 రకాల అమ్మవార్లు, డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు, బుడిగీలు అంటుంటాం మనం. అవి అన్నీ ఇట్లా 9 లేయర్స్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ 9 డేస్. మా అమ్మ అయితే 9 డేస్ నవరాత్రి స్టార్ట్ అవుతుంది అంటే దానికి ముందు 90 డేస్ ముందే స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే ఎస్, ఇంకా నవరాత్రి వచ్చేస్తుంది, ఇంకా ఫంక్షన్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేయాలి. ఎవ్రీ డే ఉంటుంది దానికి డెకరేషన్. చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం మేము. బట్ ఇంకా ఇప్పుడు మేము బిజీ అయిపోయినాము, ఇంకా ఇంట్లో లేము. సో మా అమ్మ వాళ్ళు కూడా బొమ్మలు ఊరికే దేవుని ఇంట్లో కొన్ని పెట్టుకుంటారు. నేను ఇంకా ఇప్పుడే నా ఓన్ లైఫ్ స్టార్ట్ చేశా కాబట్టి మా ఇంట్లో ఇంకా నేను ఇప్పుడు బొమ్మలు సెటప్ చేసుకుంటూ ఉన్నాను. టచ్ చేసావు. నాకు యాక్చువల్లీ ఎక్కువ బొమ్మలు లేవు, విగ్రహాలే ఉన్నాయి ప్రెసెంట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మేబీ ఫ్యూచర్లో నేను అక్కడ ఇక్కడ వెళ్ళి ప్లేసెస్కి వెళ్ళి ఆ బొమ్మలంతా కలెక్ట్ చేసుకొని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మరి తెలీదు మా ఆయన ఎంత మాత్రం సహకరిస్తారో దీనికి. ఏమండి, చూద్దాంలే. అలా ఉంటుంది ఎప్పుడు రెస్పాన్స్. చూద్దాం తప్ప ఇంకేం ఉండదు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అలా కాదు రప్పించోడా. ఓకే, ఇంకా బెల్లమన్నం చేసేసుకొని దేవుని గుడిలోకి వెళ్ళిపోదాం. ओम अग्निनाग्नि समिद्यसे कविर्गृहपतिर्युवा हव्यवाज्जुह्वास्याम् इति दीपं प्रज्वाल्याम् अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् प्रकृत्यै नमः। ॐ विकृत्यै नमः। ॐ विद्यायै नमः। ॐ सर्वभूतहितप्रदायै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानं शृण्वन्नोतिभिस्सीदसादनम्। ओम श्री महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वादिनीपति दीनामवित्रयवतु। ओम श्री महासरस्वत्यै नमः। वेदवादस्य वर्धने मुरोर्विश्वस्य बृहदः वेदाये अभ्यासते। ओम श्री वेदपुरुषाय नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम दशांगमिति धूपम् साध्यं त्रिवर्ति संयुक्तं महीनायोजितं मया गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं त्रिपुरावहम्। धूपमाग्रापयामि, धूपानन्तरं दीपं दर्शयामि। धूपानन्तरं नारिकेलफलनिवेदनम्।
కేట్కే బండ స్వామి. పెట్టిన తర్వాత నైవేద్యం చేయాలి అమ్మవారికి. నైవేద్యం అనంతరం మహామంగళారతి జరుగును. స్వామివారు చేయిస్తున్నారు సుహాస్ గారు. ఓం సత్యం దత్వేన ప్రశంసయామి అమృతమస్తు అమృతోపస్తరణమషి స్వాహ. ఓం ప్రాణాయ స్వాం అపానాయ స్వాం వ్యానాయ స్వాం సమానాయ స్వాం ఉదానాయ స్వా ఇతి నారికేల కదలీఫల ఖండద్వయ నివేదనం సమర్పయామి. భూగీఫల సమాయుక్తం నాగవల్లీధరైరుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహతాం భూగీఫల తాంబూలం సమర్పయామి. అతః ఆనందకర్పూరమంగళ నీరాజన దీపం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా ఇంట్లో బొమ్మల కొలువు నవ్వుకోకండి దయచేసి. మాకున్న అవైలబిలిటీలో విగ్రహాలతో పెట్టుకున్నాను. సో నైవేద్యానికి ఇందాక చూపించినట్టు బెల్లమన్నం చేశాను. బెల్లం తెల్లగా ఉంది కాబట్టి తెల్లగా వచ్చింది. మరి ఇది చక్కెరన్నం అంటారు చాలామంది. సో ఇంకా ఇక్కడ చూసారా ఏనుగులు, జూమ్ చేయండి. ఈ ఏనుగులు నేను జ్యోతిర్లింగ దర్శనానికి అంటే భీమాశంకర్కి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో అక్కడ ఇంట్లో ఖచ్చితంగా ఏనుగు ఉండాలి అని చెప్పి నేను మెటల్వి తీసుకొని వచ్చాను. అందుకనే ఇక్కడ ఇంకా బొమ్మల కొలువులో ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇంకా ఇక్కడ ఆవు దూడ ఉంది. అది మా పిన్నమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళింటే రిటర్న్ గిఫ్ట్గా అది ఇచ్చారు. సో అది పెట్టుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు ఉన్నారు, లక్ష్మీ అమ్మవారు. అది కూడా మా మామ నాగరాజ్ మామ అని చాలా వీడియోస్లో ఇండికేట్ చేసే ఉంటాము. సో వాళ్ళ చిన్న కూతురు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఇందులో ఉంచాను అనమాట. ఇంకా ఈ మెటల్ అన్నీ మా అత్త వాళ్ళ ఇంటి నుంచి వచ్చిండే విగ్రహాలు. ఇంకా వెండిది అమ్మ వాళ్ళు వినాయక చవితికి ఫస్ట్ టైం అయినప్పుడు మా ఆయనకి ఇచ్చారు గిఫ్ట్. సో అది పెట్టాను. ఇంకా కలశం అమ్మవారి దేవుళ్ళకి ఎప్పుడైనా సరే కలశం రైట్ సైడ్ ఉండాలి. 5 తమలపాకులు ఈ విధంగా పేర్చుకొని గజవస్త్రం వేసుకొని 4 వైపులా గంధము కుంకం పెట్టి ఉంచాలి. ఆ కలశము అద్దం కూడా ఉండాలన్నమాట. ఆ అద్దంలో కలశం కనిపిస్తూ ఉండాలి. యాక్చువల్లీ నాకు పెద్ద అద్దం దొరకలేదు, చిన్న అద్దంతో అలా పెట్టేశాను. ఇంకా కాటుక గాజులు అవన్నీ కూడా ఉంచేసాను. తర్వాత ఇంకా ధూపం. ఈ ధూపం స్టాండ్ చూడండి, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఇది బాగా అనిపించింది అనమాట. ఎక్కువ ఇబ్బంది కలగకుండా డీసెంట్గా వస్తుంటుంది. సో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇట్ విల్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 150 or 180. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీపారాధన బొమ్మల కొలువుకి కలశానికి సపరేట్ ఉంచాలి. తర్వాత నార్మల్ దీపారాధన మన ఇంట్లో ఏదైతే చేసుకుంటామో అది. తర్వాత నేను కుంకుమార్చన చేసుకున్నాను ఇవాళ. ఇది ఇంకా తర్వాత తాంబూలం ఉంచాలి. 2 పళ్ళు, దక్షిణ, 3 ఒక్కలు, 2 ఆకులు. ఇంకా తర్వాత ఇవాళ సరస్వతి దేవి పూజ కాబట్టి పుస్తకాలు అనమాట. మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ అన్నీ పెట్టచ్చు. చిన్నప్పుడు మావన్నీ పెట్టాము. బట్ ఇంక ఇప్పుడు ఉన్న పుస్తకాలు మాత్రమే పెట్టుకున్నాను. ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి నాకు అవైలబిలిటీవి. రీసెంట్గా నందవరం వెళ్ళాము. ఇంకా మా ఇంటి దేవత అని కూడా చెప్పాను కదండి. ఇంకా అక్కడ నుంచి పటం తీసుకొని వచ్చాను. ఇంతవరకు నాకు చౌడేశ్వరి అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ లేదు. ఇంకా అక్కడ చేశాను అనమాట. సో ఇది చిన్నగా క్యూట్గా మా బొమ్మల కొలువు. 5 రోజులు ప్రసాదాలు యాక్చువల్లీ 9 రోజులు చేయాలి. నేను 5 days చేస్తున్నాను అనమాట. ప్రసాదాలు ఇంకా రోజు హారతలు, సాయంత్రం వేళ ఈ పూలు, కలశం మాత్రం చేంజ్ చేసేయలేదు. రిమైనింగ్ అన్నీ పూలు అన్నీ తీయడం, తర్వాత తాంబూలం పెట్టింది అది మార్చడం, టెంకాయ కొట్టడం, హారతి ఇవ్వడం ఇంకా డైలీ చేసుకోవాల్సిందే వదలకుండా ఖచ్చితంగా 5 days. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel, Sumaha's Vlogs.